బీహార్ దంగల్ వేడెక్కింది. రోజు రోజుకు రాజకీయ వాతావరణం మారుతుంది. ఒకవైపు మహాగఠబంధన్, మరొక వైపు ఎన్డీఏ, మూడో వైపు ఒక కొత్త శక్తి ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ. కానీ ఈసారి పీకే ఇచ్చిన ట్విస్ట్ తో బీహార్ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టించాయి. 150 సీట్లలో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న ప్రశాంత్ కిషోర్ ఎన్డీఏకి షాక్ ఇవ్వబోతున్నారని, అలాగే నితీష్ కుమార్ కి ప్రజలు జలక్ చూపించబోతున్నారని పీకే వెల్లడించారు. జేడీయూకి 25 సీట్లు కూడా రావని జోస్యం చెప్పారు. బీహార్ ఎన్నికల్లో సంపూర్ణ విజయం కోసం పూర్తి స్థాయిలో ఫోకస్ చేస్తున్నారని, అందుకే వ్యక్తిగతంగా పోటీ చేయడం లేదని ప్రశాంత్ కిషోర్ క్లారిటీ ఇచ్చారు. జనసురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ తాను ఈ ఎన్నికల్లో పోటీ చేయబోరని ప్రకటించారు. ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్తో ముఖాముఖి తలబడేందుకు రాఘోపూర్ నుంచి పోటీ చేస్తారని ఊహాగానాలు వెల్లువెత్తుతున్న తరుణంలో వ్యక్తిగతంగా పోటీ నుంచి వెనక్కి తగ్గారు. తన బదులుగా మరొక అభ్యర్థిని ప్రకటిస్తూ పార్టీ అభివృద్ధికి, ప్రచారానికి సమయమంతా అంకితం చేయనున్నట్లు తెలిపారు. నేను పోటీలో ఉంటే పార్టీ కార్యకలాపాలపై పట్టు సడలిపోయే అవకాశం ఉంది. చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనే సూత్రానికి కట్టుబడిన నేను ప్రత్యర్థులకు ఎలాంటి చిన్న అవకాశం కూడా ఇవ్వకూడదనే వ్యక్తిగతంగా పోటీ చేయబడం లేదన్నారు. దేశవ్యాప్తంగా పార్టీ ప్రయోజనం కోసం తీసుకున్న నిర్ణయమని ప్రశాంత్ కిషోర్ స్పష్టం చేశారు. బీహార్ ఎన్నికల్లో ఖచ్చితంగా 150 సీట్లలో విజయం సాధిస్తామని ప్రశాంత్ కిషోర్ ఢంకా బజాయించి చెబుతున్నారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారు, మేము ఆ మార్పుకి ప్రతినిధులం అని పీకే పేర్కొన్నారు. అదే సమయంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పై కూడా బాణాలు సంధించారు పీకే. ఈసారి జేడీయూకు 25 సీట్లు కూడా రావు, నితీష్ మళ్లీ సీఎం కారు, ఎన్డీఏ ఓటమి ఖాయం అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అదే ఊపులో ఇండియా కూటమిని కూడా ఉతికి ఆరేశారు. ఆర్జేడీ, కాంగ్రెస్ మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. అందుకే ప్రజలు కొత్త ప్రత్యామ్నాయం కావాలని కోరుకుంటున్నారని చెప్పారు. బీహార్ దంగల్లో ప్రజల అవసరాలు, కోరికలు, ఆకాంక్షలు నెరవేర్చగల ఏకైక పార్టీ జన్ సురాజ్ అని ప్రజలు నమ్ముతున్నారని పీకే తెలిపారు. ప్రశాంత్ కిషోర్ మాటల్లో రాజకీయ హామీ కాదు, ఒక యుద్ధ సవాల్ ఉంది. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో అవినీతి పరులైన 100 మంది నాయకులు, అధికారులపై విచారణ జరిపించి వారిపై చర్యలు తీసుకుంటామని, అవినీతి పరులకు ఖచ్చితంగా శిక్ష పడేలా చేస్తామని సంచలన ప్రకటన చేశారు. అంతేకాదు, బీహార్ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని కంకణం కట్టుకున్నామని పీకే వెల్లడించారు. అందుకే బీహార్ ఎన్నికలను నా లైఫ్ అండ్ డెత్ ఫైట్ లా ఛాలెంజ్ గా తీసుకున్నారని పీకే దృఢంగా చెప్పారు. ప్రజలు తమపై పూర్తి విశ్వాసాన్ని చూపకపోతే పాదయాత్రలు చేస్తూ జనంలోనే ఉంటా, బీహార్ భవిష్యత్తు మారే వరకు ఆగనని స్పష్టం చేశారు. ఎన్నికల బరిలో తాను లేకపోయినా ప్రశాంత్ కిషోర్ పేరు చుట్టూ ఇప్పుడు బీహార్ మొత్తం చర్చ. రాజకీయ వేదికపై ప్రశాంత్ కిషోర్ స్క్రిప్ట్ రాశాడు. ఇక ప్రజలే ఆ సినిమా తీర్పు చెప్పబోతున్నారు. ఈసారి బీహార్ దంగల్ ఓటు యుద్ధమే కాదు, ఒక వ్యూహకర్త రాసిన మాస్టర్ ప్లాన్.